వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఆఫ్టర్ కాఫీ తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను ఆనియన్ రైస్ చేశాను. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో చూడొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది లంచ్లో కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ కూర వేరేగా ఉండాల్సిన పని లేకుండా వర్కింగ్ విమెన్ ఎవరైనా తొందరగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా, డిఫరెంట్గా, టేస్టీగా ఉంటుంది. ఫుల్ రెసిపీ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్లో కూడా చెక్ చేయొచ్చు. ఇలా నేను బ్రేక్ఫాస్ట్లోకి రెడీ చేశాను. ఇది ఆనియన్ రైస్. దీని తర్వాత ఈరోజు ఫ్రైడే చాలా పని ఉంటుంది అనమాట, స్పెషల్ క్లీనింగ్. అందుకని బ్రేక్ఫాస్ట్ తర్వాత అంట్లన్నీ తోమేసి సింక్ ఖాళీగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మోప్ పెట్టాలి. ఇల్లంతా మోప్ పెట్టడానికి సింక్ ఖాళీ చేసి ఉంచుతాను అనమాట. అంటే ఆ నీళ్ళన్నీ దాంట్లో పడేస్తాను. ఈరోజు పప్పుచారు పెట్టడానికని చింతపండు ఇంకా పప్పు విడివిడిగా నానబెట్టి ఉంచాను ఈలోపు క్లీన్ చేయడానికి. ఇది సర్ఫ్ నేను ఇలా విడిగా ఒక చిన్న బాక్స్లో తీసి పెట్టుకుంటాను. ఇది ఇల్లు తడిగుడ్డ పెట్టడానికి అంటే మోప్ పెట్టడానికి ఇలా యూస్ చేస్తానన్నమాట. కొద్దిగా నీళ్లు దీనికి సరిపడంత నీళ్ళు వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఇలా నేను సర్ఫ్ వేసేస్తాను. ఇంకే లిక్విడ్ నేను యూస్ చేయను, లైజాల్ ఇలాంటివి నేను యూస్ చేయను. సర్ఫ్తోనే క్లీన్ చేస్తాను. ముందు మ్యాట్లన్నీ తీసేసి ఇవి బాగా దులిపేసి నేను పక్కన పెట్టి ఉంచుతాను. నేను 10 రోజులకు ఒకసారి ఇలా మ్యాట్లు చేంజ్ చేసేస్తాను. వాషింగ్ మెషిన్లో వేయకుండా నేను విడిగా సర్ఫ్లో పెట్టి ఉతుకుతాను మ్యాట్లు. మిషన్లో వేస్తే మనకి ఎక్కువగా బయట నుండి వచ్చే సన్న ఇసుక ఉంటే అది మిషన్లో ఇరుక్కుపోద్ది. అందుకని నేను సర్ఫ్లో నానబెట్టి కొద్ది కంఫర్ట్ వేసి నానబెట్టేసి నేను డ్రైయర్లో వేసేస్తాను. ఈ మోప్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది 500కి మేము తీసుకున్నది. నేను చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను. దీనికి కింద వీల్స్ ఉంటాయి అన్నమాట, తోసుకుని వెళ్ళిపోవచ్చు మనం ఒక చేత్తో. ఇందులో నేను సర్ఫే వేసింది, ఇంకేం వేయలేదు. కావాలంటే పెనాయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు దాంతోపాటు. ఇలా అంతా క్లీన్ చేసేస్తున్నాను ఒక్కొక్క రూము. పిల్లలకి మళ్ళీ నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన తర్వాత నుంచి ఈరోజు ఫ్రైడే స్పెషల్ పని అనమాట, డీప్ క్లీనింగ్ ఉంటుంది. వీక్లీ వన్స్ నేను మోప్ పెడతాను. ఇంకెవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి మోప్ పెడతాను అనమాట. ఇప్పుడు అంత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ వరకు ఇంకా తొక్కడాలు తిరగడాలు ఏముండవు కాబట్టి నీట్గానే ఉంటుంది ఇల్లు. అందుకని వీక్లీ వన్స్ పెడతాను నేను. ఇలా పెట్టేప్పుడు మోప్ పెట్టేప్పుడు చిరాగ్గా లేదంటే ఇంకా తుడిచినట్టే ఉండకపోవడం అలా ఉండకుండా ఉండాలంటే నేను దీన్ని మనం ఇలా మార్బుల్ అయితే కనుక లైన్గా ఉన్న దగ్గర వరకు ఒకసారి తుడిచేసి మళ్ళీ నీళ్ళల్లో ముంచి మనం నీళ్ళు చేంజ్ చేసుకుంటా ఉంటే ఒక్కొక్క రూమ్కి చాలా నీట్గా తుడుచుకోవచ్చు అనమాట. ఈ మోప్ మనకి ఎంత కార్నర్లోకి అయినా కానీ ఈజీగా బెండ్ అవుద్ది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం చేత్తో పిండి దాన్ని చేయాల్సిన పని ఉండదు అనమాట. ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో నేను ఇది షూట్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా అంత మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ మోప్. నేను చాలా సంవత్సరాల నుంచి ఇది యూస్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క లైన్గా ఉండే వరకు తుడిచేసి మళ్ళీ ముంచి నీళ్ళల్లో 1-2 సార్లు మనం క్లీన్ చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇల్లంతా చాలా బరకగా ఉండడం లేదంటే మట్టిగా ఉన్నట్టు ఉండడం, మూలలో ఉన్న మట్టి అంతా తీసి ముందు తుడిచిపెట్టినట్టు అలా ఉండకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. వారం వరకు మనకి బంకగా ఉండడం అలా అనిపించదు అనమాట. ఇలా తుడిచేసిన తర్వాత నీళ్ళు చేంజ్ చేసేసి మళ్ళీ మామూలు నీళ్ళతో నేను ఇది తుడిచాను. అది ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఓసిడి ఎక్కువ కాబట్టి నేను 2 సార్లు ఇలా తుడుస్తాను అనమాట. ఇది మొత్తం నాకు ½ అన్ అవర్లో ఈ పని అంతా అయిపోద్ది. 3 రూములు, కిచెన్ ఇదంతా క్లీన్ చేయడం. వీక్లీ వన్స్ కాస్త ఇది పని అనమాట. ఇదంతా ఇలానే క్లీన్ చేసేసాను మొత్తం అంతా నేను స్మూత్గా. చాలా ఈజీగా ఇది దీంతో మనకి యూజ్ అవుద్ది. 500లోనే వస్తుంది కాబట్టి మనం డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు. అది మనం వాడడాన్ని బట్టి ఉంటుంది కూడా. కొంచెం కేర్ఫుల్గా వాడుకుంటే విరిగిపోకుండా దాన్ని ఎలా అంటే అలా పడేయకుండా కిందకి అలా ఇలా అంతా తుడిచేసాను. ఒక్కొక్క రూమ్కి నీళ్ళు చేంజ్ చేసుకుంటే మనం స్మూత్గా ఉంటుంది ఇల్లు అంతాను. ఒక్కొక్క లైన్ వరకు తుడిచేసి మళ్ళీ ముంచి నీళ్ళల్లో మళ్ళీ లైన్ వరకు తోడాలన్నమాట. నేను ఇది మా పిల్లలకి నేర్పించడానికి ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు మనం లేవలేనప్పుడు వాళ్ళకి యూస్ఫుల్గా చేత్తో పిండి చిరాకు పడటం అలా ఏమి ఉండకుండా ఉండడానికి అన్నట్టుగా ఇది తెప్పించాను. పిల్లలకి నేర్పించాలి ఇంటి పనులు కూడా చదువుతో పాటు అని. ఇలా మొత్తం హాలు ఇవన్నీ తుడిచేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ దులిపేసి మళ్ళీ దాని మీద వేసేసాను.
ఇంకా నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. మనకి కిటికీలకి అలా మనం దోమలు రాకుండా మస్కిటో మెష్ అవన్నీ కట్టుకుంటే కనుక, లేదంటే అవన్నీ ఫిట్ చేసి ఉంటే కనుక వాటి నిండంతా దుమ్ముగా ఉంటుంది. లేదంటే బయట నుండి వర్షం నీళ్ళు పడేదంతా బ్లాక్ అయిపోయి మనకి లోపలికి గాలి రాకుండా దుమ్ముగా ఉంటుంది. అలా ఉండకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. నేను అలాగే వీక్లీ వన్స్ క్లీన్ చేసేస్తాను. చల్లగాలి లోపలికి వస్తుంది అనమాట. దుమ్ము ఏది దానికి అంటుకోకుండా ఉంటుంది. మెష్కి ఎలాంటి మెష్ అయినా కానీ ఈజీగా మనం దాంట్లో క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి లిక్విడ్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇలా కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసి వాటర్ చేంజ్ చేస్తూ నేను ఇప్పుడు సింక్లో చూపిస్తాను. ఈ వాటర్ అంతా వేసిన తర్వాత ఇలా తుడిచిన నీళ్ళు వేస్తే మనకి ఎంత డస్ట్ వస్తుంది అనేది. రోజు తుడిచినా కానీ చీపురు పెట్టి వీక్లీ వన్స్ క్లీన్ చేస్తే ఇంత మట్టు ఉంటుంది అనమాట. నేను విండోస్ ఇవన్నీ ఎప్పుడు ఓపెన్లో ఉంచుతాను పగలంతా. బయట గాలి లోపలికి రావాలి అని, మనం దుమ్ము వస్తుందని మూసి పెట్టేయడం అలా ఉంచను అనమాట. ఈవినింగ్ వరకు తలుపులు బాల్కనీ డోర్ అన్నీ ఓపెన్లోనే ఉంటాయి, అందుకని దుమ్ము ఎక్కువ ఉంటుంది. ఇలా క్లీన్ చేసేసాను. అందుకే సింక్ ముందే ఖాళీ చేసి పెట్టుకున్నాను అంట్లు తోమేసి. దీంట్లో ఫ్రైడే లేదంటే సండే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇది ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఒక మెష్ ఉంటుంది ఇలా బెడ్రూమ్లో నాకు కిటికీకి. ఈ మెష్ కూడా నేను ఇలా సైడ్కి మొత్తం గాలి డైరెక్ట్గా రావాలన్నట్టుగా ఆ కిటికీ కూడా నేను పక్కకి జరిపేసి పగలంతా అలానే ఉంచుతాను అనమాట. ఇది నేను షార్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇలా మెస్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఇంత నీట్గా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది బయట వేసే మ్యాట్. బయట పిల్లులు తిరుగుతూ ఉంటాయి నైట్ టైం, అందుకని మ్యాట్ మేము లోపల పెట్టేస్తాం నైట్ వచ్చేప్పుడు. ఇవన్నీ మ్యాట్స్ అన్ని బాగా దులిపేసి పెట్టాను. నేను మ్యాట్స్ మంత్లీ ట్వైస్ నేను సర్ఫ్లో నానబెట్టి ఉతికేస్తాను. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతాను అనమాట. ఇది బయట మెయిన్ డోర్ మ్యాట్. దీనిపైన కూడా ఒకసారి మంచినీళ్ళలో ముంచేసి దాన్ని డ్రై చేసిన తర్వాత నీళ్ళన్నీ స్క్వీజ్ చేసేసిన తర్వాత దానిపైన ఏదైనా మనం కాలు తుడుచుకుని వస్తాం కదా, అందుకని నేను దీన్ని కూడా పైన వేసేసిన తర్వాత తుడిచి పెడతాను ఇలాగా. డైలీ మనం ఇల్లు తుడుచుకునేప్పుడు ఒకసారి బాగా దులిపేసి మ్యాట్స్ వేసుకుంటే కనుక అది కూడా మనకి మట్టి ఎక్కువ ఉండదన్నమాట. లేదంటే కొంతమంది మ్యాట్స్ ఎత్తారంటే దాని కింద ఎంత మట్టి పెరిగిపోయినట్టుగా కాలికి తగులుతూ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే రోజు దులిపేసుకుంటే మంచిది. ఇవి ఒక స్పేర్ అనమాట. అవి ఉతకడానికి వేసినప్పుడు ఇవి పెట్టుకుంటాను. సేమ్ ఒక్కొక్కటి రెండుగా సెట్ అనమాట తెచ్చింది. హోల్సేల్లో తీసుకుంటాం కాబట్టి అలానే ఇస్తారు. దీంతోపాటు కార్పెట్ కూడా వేసేసాను. అంతా క్లీన్ చేసిన తర్వాత కార్పెట్ వేద్దామని దీన్ని కూడా కంఫర్ట్లో పెట్టేసి నేను ఉతికేస్తాను. దీన్ని కూడా ఇలా వేసేసాక ఇల్లంతా నీట్గా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది, ఒక పెద్ద పని అయిపోయినట్టు. 2 hours పడద్ది వీక్లీ వన్స్ ఇవన్నీ పనులు చేయాలంటే. ఇంకా బట్టలు ఆరేసే పనులు ఇవన్నీ లంచ్ అవర్ లోపు, వీళ్ళ పిల్లలు వచ్చే లోపల, పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి అన్ని క్లీనింగ్ ఉంటుంది అనమాట. చెప్పులు కూడా నేను కిచెన్లో మాత్రమే చెప్పులు వాడేది. అవి కూడా నేను అలానే వెనక వైపు మట్టిగా ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇల్లుతో కిచెన్ టవల్స్ కానీ ఇవేవి నేను యూస్ చేయను. పిల్లలవి పాత టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఉంటాయి, అవన్నీ ఒక బస్తాకు ఉంటాయి అనమాట ప్రతి సంవత్సరం. అవన్నీ నేను చిన్న ముక్కలుగా కట్ చేసి అవసరమైనప్పుడు నేను యూస్ చేయడానికి, బండి తొడవడానికి కానీ మా వారికి ఇవ్వడం, లేదంటే ఇలా నేను దీనికి క్లాత్గా తుడుచుకోవడానికి, లేదంటే మనం కిచెన్లో కిచెన్ టవల్స్ అంటాం కదా, అంటే మసిగుడ్డ అలా వాడడానికి నేను ఇవి వాడతాను అనమాట. కొత్తగా మళ్ళీ వాటి కోసం మనం కొనాల్సిన అవసరం లేకుండా 100 పెట్టి ఇవన్నీ కూడా నేను దీంతో క్లీన్ చేసేసి అవి ఎప్పుడంటే అప్పుడు ఆ క్లాత్స్ నేను విడిగా సర్ఫ్లో నానబెట్టి ఉతికేస్తాను. ఇదంతా కూడా ఒక చిన్న బకెట్లో, లేదంటే ఇది బిర్యానీ బకెట్ అనమాట. దీంట్లో నీళ్ళు తీసుకుని ఊరికే వెళ్ళాల్సిన అవసరం లేకుండా కిచెన్లోకి ఒకసారి తీసుకుని వీక్లీ వన్స్ ఈ దుమ్మంతా నేను తుడిచిపెట్టేస్తాను. పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాంటి చిన్న పనులని వాళ్ళకి నేర్పిస్తాను అనమాట. ఎప్పుడు మనమే కాదు, పిల్లలు కూడా కొద్దిగా పని నేర్చుకుంటారని. వాళ్ళకి కూడా నీట్గా ఉండడం, నీట్గా ఇల్లు ఉంచుకోవడం అలవాటు అవుద్ది. ఈ పని అంతా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళతో చేస్తాను. క్లీన్ చేయడం కానీ, మోప్ పెట్టడం వీక్లీ వన్స్ అలాగా. ఇది డ్రెస్సింగ్ టేబుల్ పైన అద్దం పగిలిపోయి ఉన్నదనమాట. దీన్ని మేము పెద్దగా యూజ్ చేయం, అందుకని నేను దీని మీద అద్దం కూడా పెట్టించలేదు. మళ్ళీ ఏదన్నా పిల్లలకి చేయి తగిలితే మళ్ళీ పగిలిపోద్ది అన్నట్టు. మా పాప చిన్నప్పుడు పగలగొట్టింది, ఇప్పటికి అలానే ఉంది అది వాడకుండా. 3 అమ్మాయిలు ఇంట్లో ఉన్నా కానీ ఏది పెద్దగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏమి ఉండవన్నమాట, సోకులు చేసుకునేవి. ఒట్టి వాళ్ళకి హెయిర్ ఆయిల్ ఒకటి నేను తయారు చేస్తాను, ఆ బ్లాక్గా కనిపించేది ఆ హెయిర్ ఆయిల్. మా వారికి పారాషూట్ ఆయిల్, ఈ పౌడర్ కూడా మొహానికి రాసుకోరు అనుకోండి పిల్లలు. ఇవి మాత్రమే ఉంటాయి మా ఇంట్లో వాడేవి. ఇంకా ఎలాంటివి పిల్లలు వాడరు మొహాలకి, ఇది అలా ఇలా అనేసి క్రీములు కానీ ఏవి వాడం. ఇలా అంతా క్లీన్ చేసేస్తే ఈ వాటర్ ఇలా మట్టిగా ఉంటుంది అనమాట. వీక్లీ వన్స్ ఇలా తుడిచేస్తాను అన్నీ వేసేసి. ఇది ఇంకా బయట తుడవడానికి
వరండాలో తుడవడానికి విడిగా నేను బాత్రూమ్ బకెట్లో కొద్దిగా విడిగా ఒక మోప్ కొత్తది కొనిపించుకుని విడిగా దాని వరకు మాత్రమే యూస్ చేస్తాను. అది ఇంట్లో నేను యూస్ చేయను ఆ మోప్ని. విడిగా బయట తుడవడానికి మాత్రమే దీంట్లో కొద్దిగా పెనాయిల్ సర్ఫ్ వేసేసి వీక్లీ వన్స్ బయట కూడా తుడిచేస్తాను. ఇలా ఇక్కడ నాకు ఇంట్లో కొద్దిగా ఇరుకుగా ఉంటుంది అనమాట. అందుకని ఫ్రిడ్జ్ది పాతది ఉంటే ఒకటి పాత ఫ్రిడ్జ్ది దాన్ని కొద్దిగా కట్టేసి తాళ్ళు వేసి కట్టేసి కింద సపోర్ట్ పెట్టేసి కంఫర్ట్ సర్ఫ్ పెనాయిల్ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఉతకడానికి అన్నట్టుగా ఇక్కడ నేను సర్వీస్ ఏరియాలో పెట్టుకున్నాను. ఇలా సెట్ చేసుకున్నాను తాళ్ళు వేసి కట్టి పెట్టేసి. ఇది ఫ్రిడ్జ్కి పెట్టుకునేది మనం, అది పాత ఫ్రిడ్జ్ది ఉంటే దాన్ని ఇలా యూజ్ చేశాను. ఇలా ఈ మోప్ నేను విడిగా బయట తుడవడానికి అన్నట్టు పెట్టేస్తాను. ఇదంతా కడగాలి ఇప్పుడు. ఇక్కడ మళ్ళీ నీళ్లు పోవు. ఇదంతా గంట సేపు తోచుకుంటూ నీళ్ళన్నీ కన్నంలోంచి బయటికి తోసుకుంటూ గంట సేపు కడగాలి. ఇది ఒక డ్యూటీ అనమాట వీక్లీ వన్స్. ఇంకా బయట తుడవడానికి ఇటు వచ్చాను. ఇక్కడ 4 మొక్కలు పెట్టి ఉంచాం ఎంట్రన్స్లో. ఇది సగం పాట మాది, సగం పాట ఎదురింటి వాళ్ళదనమాట అటువైపు. ఇలా చెప్పుల స్టాండ్ ఇవన్నీ కూడా దీంతోనే నేను సర్ఫ్ నానబెట్టిన సర్ఫ్ వేసాను కదా ఈ నీళ్ళలో. ఇక్కడంతా మేము డస్ట్బిన్ పెడతామన్నమాట. రోజు సాయంత్రాలు వాచ్మెన్ తీసుకెళ్ళిపోతారు. అందుకని ఇదంతా నేను క్లీన్ చేసేస్తాను వారానికి ఒకసారి. ఇక్కడ నీళ్లు పోసినప్పుడు మట్టి కింద పడడం కుండీల్లోంచి ఇలా అంతా ఉంటుంది. రోజు తుడుస్తాము కానీ ఇలా మట్టి మట్టిగా ఉంటుంది. ఇదంతా కూడా తుడిచేస్తాను అనమాట ఇలా మోపు పెట్టేసి. ఇంటి ముందు కొంచెం బాగోదు కాబట్టి నీట్గా ఉంచుకోవాలి. ఇల్లు కూడా నీట్గా ఉండాలి కాబట్టి వారానికి ఒకసారి కొద్దిగా శ్రమ అయినా కానీ చేసుకుంటే అందంగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ మొక్కలకి ఇదంతా నీళ్ళు పోసిన మట్టి ఇదంతా తుడిచేసాను. ఇలా చెప్పుల స్టాండ్ పైన కూడా ఇదంతా క్లీన్గా నేను మోపు పెట్టి తుడిచేస్తాను. మట్టి లేకుండా చెప్పులు పెట్టినా మట్టి కింద అంటుకోకుండా ఇలా అంతా క్లీన్ చేసేసాను. ఇలా డోర్ మ్యాట్ వేసేసి బయట అలా మ్యాట్ కూడా నేను వారానికి ఒకసారి ఉతికేసి బయట ఆరేస్తాను అనమాట, గ్రీన్ మ్యాట్. ఇలా క్లీన్ అయిపోతే ప్రశాంతంగా అనిపిస్తుంది, పెద్ద పని అయిపోయినట్టు. తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఈరోజు పెద్దగా వంట పైన ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు. పప్పుచారు పెట్టి పిల్లలు వచ్చేప్పటికి వాళ్ళకి ఆమ్లెట్ వేయచ్చు. ఈ పని అంతా అయ్యేప్పటికి కరెక్ట్గా నాకు ఆ టైం అవుద్ది వాళ్ళు లంచ్కి వచ్చే టైంకి. ఇలా ఈ పనులంతా తొందరగా చేసేసుకుంటాను. ఏ రూమ్కి ఆ రూమ్ క్లీన్ చేసి పెట్టేసి ఇలా అంత హ్యాపీగా అనిపిస్తుంది ఒకసారి ఇల్లంతా క్లీన్ అయిపోతే. ఇంకా కిచెన్లోకి వెళ్ళాను. ఇంకా ఇక్కడ కొద్దిగా మాకు సర్వీస్ ఏరియా ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఇలా నీళ్ళు కొట్టేసి వదిలేస్తాను అనమాట. అక్కడ ఒక జల్లెడ ఉంటుంది, దానిలోంచి నీళ్ళంతా పోతే గ్యాస్ నేను స్పెషల్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. రోజుకు 2-3 సార్లు అయినా తుడుస్తూనే ఉంటాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.